రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె విజయవంతంగా కొనసాగుతోంది. వేలాది బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మెను కొనసాగిస్తామని కార్మికులు తేల్చి చెప్తున్నారు. అద్దె బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ మేనేజ్మెంట్ ప్రయత్నించగా కార్మికులు ఎక్కడికక్కడ అడ్డుకొని నిరసన తెలియజేశారు. సమ్మెలో భాగంగా నేడు డిపోల ముందు మహాధర్నాకు జేఏసీ పిలుపునిచ్చింది. ఆర్టీసీ ప్రగతిరథ చక్రాలకు బ్రేక్ పడింది. తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టిన ఆర్టీసీ ఉద్యోగులు మొదటి రోజు సమ్మెను విజయవంతంగా పూర్తి చేశారు. చర్చల కోసం ప్రభుత్వం నుంచి ఎటువంటి పిలుపు రాకపోవడంతో ఆర్టీసీ జేఏసీ రేపటి సమ్మె కార్యాచరణను ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా నేడు అన్ని డిపోల ఎదుట మహాధర్నాలకు పిలుపునిచ్చింది. ప్రభుత్వం యాజమాన్యం చర్చల పేరుతో కార్మికులను, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు జేఏసీ నాయకులు. న్యాయమైన హక్కుల కోసం సమ్మె చేస్తున్న కార్మికులపై చేయి చేసుకున్నారు పరిగి డీఎస్పీ శ్రీనివాస్. మా మాటే వినరా అంటూ ఓ ఆర్టీసీ కార్మికుడితో పాటు పక్కనే ఉన్న బాలుని కూడా కొట్టారు డీఎస్పీ. పరిగి ఆర్టీసీ డిపో నుంచి బస్సులను బయటకు రాకుండా ఆందోళన చేస్తున్న కార్మికులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఆర్టీసీ సమ్మె తీవ్ర ప్రభావం చూపుతుంది. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సేవలు పూర్తిగా స్తంభించాయి. నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ డిపోలలో కార్మికులు సమ్మెబాట పట్టారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కామారెడ్డి జిల్లాలో తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు చెబుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన 750 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె విజయవంతంగా కొనసాగుతుంది. కొత్తగూడెం డిపోలో ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, వేతన సవరణ అమలుతో పాటు 32 డిమాండ్లను పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కాంట్రాక్ట్ కార్మికులు, అద్దె డ్రైవర్లతో అద్దె బస్సులు నడిపించడంపై కార్మికులు మండిపడుతున్నారు. దీంతో సమ్మెను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని యాజమాన్యంపై కార్మికులు బగ్గుమంటున్నారు. వరంగల్ 1 డిపోలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ కార్మికులు తేల్చి చెప్పారు. బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. ఆదిలాబాద్ ఆర్టీసీ రీజన్ పరిధిలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆదిలాబాద్, ఉట్నూరు, నిర్మల్, బైంసా డిపో పరిధిలో 641 బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రేవంత్ సర్కార్ అసమర్థత వల్లే సమ్మెకు దిగామని కార్మికులు స్పష్టం చేశారు. సమస్యలకు సంబంధించి 40 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చామని గుర్తు చేశారు. మెదక్ జిల్లాలో డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టారు. 32 డిమాండ్లు నెరవేర్చాల్సిందేనని ఆర్టీసీ నేతలు తేల్చి చెప్పారు. 40 రోజుల ముందు నోటీస్ ఇస్తే నిన్న హడావిడిగా ఐఏఎస్ కమిటీ వేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మంచిర్యాల డిపోలో 142 బస్సులు, ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపోలో 72 బస్సులు ఆగిపోయాయి. సింగరేణి, ఏజెన్సీ ప్రాంతాలకు బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హనుమకొండ జిల్లా ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో పరకాల డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు నిరసన తెలిపారు. 70కి పైగా బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. సమ్మె కారణంగా బస్టాండ్ నిర్మానుష్యంగా మారింది. నల్గొండ జిల్లా దేవరకొండలో ఉదయం 4 గంటల నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు. తమ డిమాండ్లు తీర్చలేనివి కావని, మహాలక్ష్మి పథకంతో సంస్థను ఎంతో అభివృద్ధి పరిచామన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి ఆర్టీసీ డిపో ముందు జరుగుతున్న నిరసన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మద్దతు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి వెంటనే పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో బస్సులను డిపోలకే పరిమితమయ్యాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖమ్మం జిల్లా మధుర డిపోలో మొదటి షిఫ్ట్ నుంచే కార్మికులు సమ్మెకు దిగడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తమ డిమాండ్లను పరిష్కరించాలని డిపో ఎదుట జేఏసీ నాయకులు ఆందోళన చేశారు. బస్సులు నడిపించేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ జేఏసీ నాయకులు, కార్మికులు అడ్డుకోవడంతో నిలిచిపోయాయి. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులు విధులను బహిష్కరించే నిరసన కార్యక్రమం నిర్వహించారు. డిపో నుంచి పట్టణ పురవీధుల వరకు భారీ ర్యాలీ చేపట్టిన ఉద్యోగులు అనంతరం పాత బస్టాండ్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పెద్దపల్లి జిల్లా గోదావరికని ఆర్టీసీ డిపో ఎదుట ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే సమస్యను పరిష్కరించాలన్నారు. నారాయణపేట జిల్లాలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. జేఏసీ నేతల నిరసనతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మక్తల్ బస్టాండులో బస్సులు లేక బస్టాండ్ ప్రాంగణం మొత్తం నిర్మానుషంగా మారింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు నిరసన తెలిపారు. దీంతో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్లనే సమ్మెకు దిగినట్లు ఆర్టీసీ కార్మిక నాయకులు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల పోరాటానికి బీఆర్ఎస్ నుంచి నైతిక మద్దతు ఉంటుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఆనాడే కేబినెట్ లో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సిద్దిపేటలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మాజీ మంత్రి హరీష్ రావు సంఘీభావం తెలిపారు. వారి పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. కార్మికులు కోరుతున్నవేమీ గొంతెమ్మ కోరికలు కాదని ఎన్నికల ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినవే అడుగుతున్నారని చెప్పారు. కార్మికులను చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాల్సింది పోయి మంత్రి పొన్నం ప్రభాకర్ బెదిరింపులకు దిగడం తగదని అన్నారు.